హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. మా ఇంట్లో దీపావళి ఎట్లా జరుపుకుంటుందండి చూడండి. మా దీపావళి సెలబ్రేషన్స్ ఎంత రోజు విజయ్ చేస్తుంది అట్లా చేస్తున్నాను చూడండి. మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్ దీపావళి సెలబ్రేషన్స్ అయితే బాగా చేస్తున్నాను. ఇది దీపావళి వస్తుంది కదా వస్తుంది. దీపావళి అయితే నేను యాక్టివిటీస్ చేశాను. ఇక్కడ అదుగు ఫ్యామిలీ అయితే అందరూ సెలబ్రేట్ చేశాను. సో మా పాపకైతే పటాసులు అంటే చాలా భయపడింది పటాసులు కొట్టేప్పుడు. మళ్ళా ఆడినాను ఫ్రెండ్స్. సో టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక పిక్స్ యాక్చువల్లీ నా 5 మినిట్స్ అంత వచ్చింది. సో దానికైతే తీసుకుని వెళ్ళి వచ్చేస్తూ ఇది పటాకులు కాదేనాము అన్న కాదినరు మన భయపడుతున్నారు ఆదస్తున్నానంటే ఆస్కి మళ్ళా వస్తే ఈ పిన్ని మా ఇంట్లో దీపావళి రోజు దీపావళి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి. సో మాది ఉడుకు కజ్జాయిలు అనేసి మా పద్ధతి అప్పటి ఇంకా కజ్జాయిలు ఆ రోజే చేసి ఆ రోజే నోముకొని రావాలనేది మా తాతల్ని ఇంకా వచ్చిండే పద్ధతి. సో అది ఇప్పటికీ మేము ఫాలో చేస్తున్నారు మా అమ్మోళ్ళు మా పిన్నిలు వాళ్ళంతా. సో ఆడ మా పిన్ని మా అప్ప కాలుస్తున్నారు, ఇక్కడ మా అమ్మ కూర్చొని ఉన్నారు చూడండి. సో అప్పుడే వేడివేడిగా చేసి అప్పుడే ఎత్తుకొని టెంపుల్కి వెళ్తాము. నిన్న చేస్తాము కదా ఆ కజ్జాయిలు జస్ట్ తినడానికి ఎవరికైనా ఇవ్వడానికి అంతే. చూడండి ఇలా ప్లేట్లో పెట్టుకుంటాము. ఇట్లా ప్లేట్లో కజ్జాయిలు అప్పుడు చేసిన కజ్జాయిలు అవి నోమదారాలు ఉంటాము అవి కంపల్సరీ. సో పూజ తర్వాత ఒకటి మేమంతా చేతులకు కట్టుకుంటాము. సో ఇది ఇప్పుడు తీసుకొని ఇట్లా ఇంట్లోనే ఫస్ట్ అంతా ఒకసారి పూజ చేసి ఇట్లా టెంపుల్కి తీసుకొని వెళ్ళి ఇట్లా టెంపుల్లో దేవస్థానం అన్నీ నోమించుకొని వస్తాము. నోమించుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాము. పూజ అయిన తర్వాత ఇంకా బంధువులు వస్తారు. ఇంక సరే వంటలు స్టార్ట్ చేద్దామని వంటలు చేస్తున్నారు. మా అప్ప గీ రైస్ చేస్తూ ఉన్నారు చూడండి. మా అప్ప గీ రైస్కి అంత అయిపోయింది, ఇంకేం ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు రైస్ వేసి జస్ట్ చూసుకుంటున్నారు. సో తర్వాత మళ్ళీ ఊర్లో టెంపుల్కి వెళ్ళాను నేను. ఊర్లో టెంపుల్లో అయితే సో ఊరంతా వస్తారు టెంపుల్కి. ఊరంతా అన్ని చోట్లకి ఇంతసేపు నేను ఏది ప్లేట్ చూపించాను అట్లా ప్లేట్లో అన్ని నోమదారాలు కజ్జాయిలు అట్లా కొందరికి లెక్క అనేది ఉంటుంది, కొందరికి రాసి ఉంటుంది. మాదైతే రాసి ఎన్ని కజ్జాయిలు పెట్టినా పర్వాలేదు. బట్ కానీ లెక్క అనే వాళ్ళకి ఎట్లా అంటే పర్ హెడ్ 21 పెట్టుకోవాలంటే సో వాళ్ళైతే చాలా చేస్తారు అట్లా బిందికిల్లాగా ఎత్తుకొని వస్తారు. సో చాలా ఎత్తుకొచ్చారు చూడండి. సో చాలా మందికి మా ఊళ్ళో లెక్క ఉంది, వాళ్ళంతా అట్లా ఎత్తుకొచ్చారు. రాసు వాళ్ళు అయితే ఎన్నైనా ఎత్తుకోవచ్చు, దానికి ఏం కౌంట్ ఉండదు. సో ఈడైతే కేదారేశ్వర వ్రతం అని స్టోరీ చెప్తారు. సో ఆ కేదారేశ్వర వ్రతం ఎందుకు చేస్తారు, కేదారేశ్వర వ్రతం ఎందుకు చేస్తారు, దాన్ని ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయి మంచిది అనేసి చేస్తారు. సో ఆ స్టోరీ అంతా అయిపోయే వరకు ఊర్లో టెంపుల్లోనే కూర్చొని మళ్ళీ అంతా పూజ చేసుకొని అందరూ వస్తారు. సరే అని చెప్పి తర్వాత పూజ అయిపోయి టెంపుల్ ఇంకా అక్కడ వ్రతం అయిపోయింది, ఇంటికి వచ్చాము. సో మా ఇంకో పాపకి మెహందీ పెడుతుంది. ఆ పాప మా పాపే, మా చెల్లి కూతురు. సో ఈ పాప మా తమ్ముడు కూతురు. సో నేను మా పాపకి పాండ బొమ్మ వేసాను మెహందీ. దాన్ని చూసుకొని దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ చెల్లి పెడుతుంది చూడండి. పాండ బొమ్మ చూడండి అక్కడ అబ్జర్వ్. తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి సరే అని చెప్పేసి అందరూ కూర్చొని కజిన్స్ మా అత్త మా పిన్ని అందరూ కూర్చొని మాట్లాడుతున్నాం. అన్నో అన్నో కొంతసేపు ఇక్కడే అందరూ కూర్చొని మాట్లాడుకొని నవ్వుకున్నాము. సరే తర్వాత మా మావయ్య ఇంకా ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి ఇంటికి వచ్చి దీపాలు పెట్టాము. సో ఇంటి ముందరంతా సో మా చెల్లి మా పాప. సో కొన్ని అయితే వాటర్ దీపాలు పెట్టాము, కొన్ని అయితే నూనె దీపాలు పెట్టాము. సో వాటర్ దీపాలు అయితే గాలికి ఆరిపోవనేసి పెట్టాము, కొన్ని నూనె దీపాలు ఉన్నాయి, అదొకటి ఇదొకటి పెట్టుకుంటూ వచ్చాము. సో ఇంకా దీపాలు పెట్టడం అయిపోయింది, పూజ అయిపోయింది. సో ఇంక అందరూ పటాసులు కొడదామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము.
చూడండి అందరూ ఇంటి పైనకి వెళ్తున్నాం. ఆల్రెడీ మా చెల్లి రెడీగా ఉంది అక్కడ. చూడండి అందరూ పటాసులు కొట్టేకి రెడీ అవుతున్నాము. ఇంకంతా తీసుకొని వెళ్ళాలని వెళ్తున్నాము. బాగా నువ్వు కనిపించేది లేదు, టెన్షన్ తీసుకోవద్దు. మేము పిల్లల జతలో పటాకులు కొట్టేటప్పుడు అయితే చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము, చాలా జాగ్రత్తగా కొట్టిస్తున్నాము. ఎందుకంటే పిల్లలు కదండి, వాళ్ళకి ఎట్లా కొట్టాలి ఏమని కొంచెం ఐడియా ఉండదు. సో చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ కొట్టిస్తున్నాం పిల్లల జతలో. సో పిల్లలు యావత్ కొట్టచ్చు, చిన్న చిన్నవి ఫ్లవర్ పాట్స్, కస్తూర్బాణాలు అట్లాంటివి మాత్రం కొట్టిస్తాను. సుర్సురు బన్నాలు యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏమంటారో కన్నడ ఇప్పుడు కూడా తెలియదు. చిన్నప్పటి సుర్సురు బన్నాలు అంటాము. చూడండి మా పాప చిన్నప్పుడు చాలా భయపడేది, ఇప్పుడు బాగా ఆరాంగా హ్యాపీగా కొట్టుకుంటున్నది. చిన్నప్పుడు నేనైతే నాకు ఒక 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఫ్లవర్ పార్ట్స్ కానీ చాలే పెద్ద పటాసులు కొట్టకూడదు అని ఏమన్నా మా అప్ప చెప్తే, సరే నాకైతే స్నానం వద్దు, కొత్త బట్టలు వద్దులే, నాకు పటాసులు ఇస్తేనే అని చెప్పి నేను హట్టం చేసైనా నేను పటాసులు పెద్ద పటాసులు ఇస్తేనే అనేసి నేను లక్ష్మీ పటాసులు అంటే అట్లా వద్దు ఇస్తే మాత్రమే నేను తీసుకుంటాను. నాకు సుత్తూరు బనాలు కూడా వద్దులేని చెప్తాను. పటాసులు పండుగ వచ్చిందిరా అంటే అవతలకి ఇంట్లో ఇంకా అవతల రాదా నైట్. సో అంత భయపడేది. ఇప్పుడు ఓకే, మా పాప మా చెల్లి కూతురు చేతిలో కూడా కొట్టిస్తుంది. ఇప్పుడు నా కూతురు స్టార్ట్ అయింది. సో మా చెల్లిలాగా భయపడుకుంటూ అమ్మ నాకు భయం అనేసి. సో తర్వాత సరేలే అని చెప్పేసి మా పాపని మా పిన్ని దగ్గర వదిలేము. మా పిన్ని పటాసులు కొట్టట్లేదు, సరే అనేసి మా పిన్ని దగ్గర వదిలే వచ్చాము. కొడతానే ఉంటాము. మళ్ళీ చేద్దాం. అట్లా పెట్టుకోబోలా. అయ్యో నేను ఎవరిని తీద్దా, చైత్రాన్ని తీద్దా, గౌరీషిని. చిన్నప్పుడు నా చెల్లెలకి అయితే పటాసులు ఫెస్టివల్ భయపడేది. వాళ్ళ పాప ఆరాంగా పటాసులు కొడుతుంది. నేను బాగా పటాసులు కొట్టేదాన్ని. మా పాప అయితే భయపడుకొని మా అప్ప దగ్గర నిలబడుకోనుంది భయంకి. రామ్మ అనే కూడా నేను రానమ్మా నాకు భయం ఖర్చు చూడండి సార్ నిలబడుకోంది. భయపడతామని పాప ఇప్పుడు ఆడుతూ ఉంది. చూడండి మా పాప నిలబడుకోంది భయం అని. మా చెల్లి కూతురు అయితే బాగా ఆడుకుంటా ఉంది. వాళ్ళే పగ వస్తుంది, వాళ్ళే పగ. చాలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము. పిల్లలు కొట్టేటప్పుడు ఎవరో ఒకరు పెద్దోళ్ళు పక్కలో ఉండే కొట్టించాము. సో పటాకులు కొట్టేదంటే కొంచెం ప్రాబ్లం కదండి. సో ఎంజాయ్ చేయాలి, సో పిల్లల సేఫ్టీను ఉండాలని చెప్పేసి మేము ఎవరన్నా పెద్దోళ్ళు ఉండే కొట్టించాము. ప్రద్యున్ చీజ్
పెడతావా ఉండు పెడతా ఉండు బావునా లేదు చిట్ 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 అవును చిట్ చిట్ ఇలా ఇలా పెట్టరా దీన్ని ఉండు 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 రా చిట్పటాలా రే ఇవి పూల పనులు పెద్దగా ఉంటాయి ఇగో రే ఇప్పుడు ఏమో ఇదే వెళ్ళలే ఉండండి ఎవరు రాదండి ఇప్పుడు దూరం పెట్టినట్ట మొబైల్ ఇచ్చి కింద పంపించే పోనీ అందరు చూడనా అందరు చూసుకో అప్పుడు తిరిగి పడతా ఉంటే పోనా సరే తల్లి ఏం షార్ట్స్ పోరా పాప కూడా అనిపిస్తుంది చిన్న పాప అనిపిస్తుంది పక్కలో ఏమైనా ఏటు వాకి పొడి సరికాము పాస్ ఎక్కడ పెట్టినా రికార్డ్ చేయండివా రికార్డింగ్ పెట్టమే లేదు లేదు పాస్ చేసిండు ఇప్పుడే అక్కడ సరిపెట్టింది నీకు పెట్టాలా దీని పవర్ ప్లాస్ ఆడుందా ఇంకా పూల పనాలు ఉండే ఉండిడా అన్ని పెట్టేస్తాం ఉండండి మళ్ళీ కింద పెద్ద పెద్ద వంటి చూస్తాం ఇవి పెట్టు అది కావాలా అదొకటి కాదు ఇది అట్లా కదా ఫోన్ ఎంత ఇచ్చినావు ఎట్లా ఫోన్ నూరు మీదకి వేస్తావా అమ్మ అన్న అమ్మ అమ్మ కడికి అన్న చేతుల మీద అన్న అమ్మకండి చేతిలో పెడుతుందంట మా బిడ్డలు తీసుకోమా అదే తీసుకుంటా ఉన్నాయి అవును ఈ పోయిన బాక్స్ కదా ఏం చేస్తుంది నేను ఫస్ట్ పారి చేతిలో
నేనే భావన ఒక ప్యాకెట్ ఇచ్చేసి అందరికి ఎప్పుడు పూలు పనాలు పట్టుకున్నాను ఆ మొబైల్ బానము నువ్వే పెడతా ఉండేది అందుకోండి వచ్చేసి నీ కోరి అమ్మకంటే అమ్మ లేదు చేతిలో వద్దు నువ్వే చేస్తావా నువ్వే పట్టుకో ప్రతి పాలనా అదే అయిపోయి అన్నా అన్నా దాని డైరెక్షన్ తెలిసేలేదన్నా అన్న దాని డైరెక్షన్ తెలిసేలేదన్నా హనీ స్మైల్ హనీ స్మైల్ డే వావ్ సూపర్ వెరీ గుడ్ అడంటే నువ్వు మీ అమ్మ భయపడుతుంది నువ్వు భయపడుతుండలే ఆవిడ స్మైల్ చేసుకొని నవ్వుతుంది వావ్ సూపర్ బాగుందా నా కూతురు ఆడన్న అంటిస్తూ ఉంది ఉండండి పాపము నా కూతురు ఆడన్న అంటిస్తూ ఉంది ఇందండి ఒత్తులు ఒత్తులు లేదు అంటే నువ్వు అంటే ఈడొస్తుందన్న మన ఇంటి పైన ఈ పక్క ఫోటో ప్లస్ వీడియో వావ్ ఇంకోటి
బాంబులు కాదులేమ్మా పైనకి పోతాయి. అదే అప్పుడే పెట్టు అన్న ఏమన్నా అది మర్చిపోతే పో మళ్ళీ పో దానికోసం ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాను కదా నేను బట్టలు బాత్రూమ్ భయ బాత్రూమ్ మే నేను పాత దాంట్లో పని అదేమయ్యలే మా ఏమ్మా పెట్టింది నేనే పెట్టింది తమ్ముడైతే తలాకు తట్టిస్తారు వాడు వేస్ట్ చేస్తారు మీరు పటాసులో మా రూపక్క అదా అమ్మ పెట్టి నువ్వు సరే మా పాప చాలా భయపడుతుందని చెప్పి మా పిన్ని దగ్గర పంపించాము. సరే అని చెప్పి మా పిన్ని భయపడకుండా మా పిన్ని మా పాప చేతిలో పటాసులు అనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఆడుకుంటా ఉంది చూడండి. ఇప్పుడు తను నాకు కొంచెం హ్యాపీ అయింది. సో ఆడలేదే పండుగలో భయపడింది అనుకున్నాను. సో మా పిన్ని ద్వారా ఆడుకుంటుంది. అడుండే చూడు మే ఇంకా ఇట రైట్లా బರುತ್ತೆ బರುತ್ತೆ వస్తుంది. సో అందరూ ఫ్యామిలీ అంతా పటాసులు కొట్టడం అయితే అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా భోజనం తిందామని చెప్పేసి వచ్చాము. సో నేను వీడియో చేయాలనుకుంటే నాకు మా బాబాయ్ వడ్డిస్తున్నాడు, నా కొడుకు. సో కజ్జాయ్ ఫస్ట్ కజ్జాయ్ వేసాడు, మళ్ళీ నెయ్యి వేసాడు చూడండి, అన్నీ వడ్డిస్తాడు. ఏదైతే ఇంట్లో ఏదైతే చేశారో అని నేను వీడియో చేస్తున్నా అంటే సరే అమ్మ నేను వడ్డిస్తానని చెప్పేసి వడ్డిస్తున్నాడు నాకు అన్ని చూడండి. ఇది కజ్జాయి పెసరపప్పు. సో మేమైతే కోసంబరి అంటాము. సో ఇది పలావ్. ఇంట్లో ఏమేమి చేసామో అన్నీ ఒకసారి పెట్టి వీడియో తీద్దామని చెప్పి ఒకేసారి పెట్టుకుంటున్నాను. సో పెసరపప్పు పలావ్ పెట్టారు. పలావ్ పెడతానే సరే అని చెప్పి వడలు అయితేనే ఉండేలు పెట్టారు చూడండి. కజ్జాయ, నెయ్యి, కోసంబరి, సుండేళ్ళు ప్లస్ వడ, పలావ్. పన్నీర్లో లేవేంటి సో అప్పలం, గీ రైస్ పన్నీర్ పన్నీర్ మాత్రమే గీ రైస్. మళ్ళీ సరే అని చెప్పి పన్నీర్ కుర్మా చేశాను. సో గీ రైస్ కాంబినేషన్ పన్నీర్ కుర్మా అయితే బాగుంటుందని చెప్పేసి పన్నీర్ కుర్మా చేసాము. సో పలావ్కి అయితే పెరుగు బజ్జీ చేసాము. సో నార్మల్గా ఏ ఫెస్టివల్కైనా మా ఇంట్లో ఈ వెరైటీస్ అది కామన్. సో కజ్జాయి లేదంటే స్వీట్ కజ్జాయి ఉంది కాబట్టి పాయసము లేదంటే ఒబ్బట్టో చేయలేదు.
సో ఆ రోజు కజ్జాయి లేదంటే నార్మల్గా పాయసమో ఒబ్బట్టో దీనికి రీప్లేస్మెంట్గా చేస్తాము. సో పెరుగు అది పలావ్కి పెరుగు పచ్చడి వేసారు. అంతా మా కొడుకే వడ్డిస్తున్నాను నాకు. చూడండి అన్ని ఐటమ్స్ పెట్టారు. సో ఇప్పుడు వైట్ రైస్, వైట్ రైస్ వంకాయ కూర, వైట్ రైస్, పలావు, మునక్కాయ చారు, రసం, ఇవన్నీ వేరే వెరైటీస్ మా ఇంట్లో పండక్కి. సో హ్యాపీ దీపావళి చెప్పు. Happy Diwali, friends. Bye. బాయ్ ఫ్రెండ్స్.